తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులకు ఆశాజనకముందా? పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందా? భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? వాచ్ ది స్టోరీ. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునేందుకు బడ్జెట్లోని నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. లక్షల ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని విమర్శించారు. ఎండల వలన పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి చేతగానే మాటలు చెప్తున్నాడని, అందుకు ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డేనని పునరుద్ఘాటించారు. అంగట్లో అన్నీ ఉన్నా అలుని నోట్లో శని అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల సోయిలేదు, బాధ లేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రాల్లో 480 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ భట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికీ కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం పనికి వచ్చే అంశాల కంటే పనికిరాని వాటికే నిధులు కేటాయించిందని హరీష్ రావు మండిపడ్డారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి వాటి జాడ ఎక్కడా అని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగం మొత్తం అబద్ధంగా సాగిందని విమర్శించారు. 6 గ్యారంటీల అమలు గురించి గత బడ్జెట్లోనే చెప్పారన్న ఆయన మళ్లీ ఈ బడ్జెట్లో సైతం అదే మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు? అప్పులు అప్పులు, దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర రాజకీయాలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి? ఇవాళ ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్, ఈ పుస్తకం ఏం చెప్తుంది? ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం 5888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు నేను చెప్తుంది కాదు పుస్తకం. 5888 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరానికి చెప్పిండ్రు. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే 2738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా 500 కోట్లు కూడా లేవు, 500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్ లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. ఇందులో ఏం చెప్తున్నారు? గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5888 కోట్లు, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ మరి ఇక దివాలా తీసిందంటావు? నీ మైండ్ దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది. మీరు బురద జల్లే రాజకీయం వల్ల, దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది. రాష్ట్ర బడ్జెట్పై బీజేపీ ఎమ్మెల్యే హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భట్టి విక్రమార్క ప్రవేశపెట్టింది కాకి లెక్కల బడ్జెట్ అని విమర్శించారు. ప్రభుత్వం పథకాలు అమలు చేసేందుకు నిధులు లేవంటున్నా ఆయన నిధులు లేవని చెప్పడం కంటే ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మంచిదని సూచించారు. కాంగ్రెస్ హయాంలో రైతన్నలు తమ పంటలను మేకలు, గొర్రెలకు మేతగా వేసే పరిస్థితి వచ్చిందన్నారు. దేవాదులకు పంపుల నిర్వహణ కోసం 6 కోట్లు ఇవ్వకపోవడం వలన 600 కోట్లకు పైగా నష్టం జరిగిందని, దీంతో లక్షల ఎకరాలు పంట దెబ్బతిందన్నారు. కాకి లెక్కల బడ్జెట్ ఇది. దీనికి లెక్కలకు ఖర్చుకు అసలు పొందనే లేదు. గతంలో వీళ్ళ కేటాయింపులు వీళ్ళ ఖర్చులకు ఆ రోజు కూడా పొందనే లేకుండే మేము అప్పుడు కూడా మొత్తుకున్నాం, ఇప్పుడు కూడా మొత్తుకుంటాను. వీళ్ళు వట్టి ఆ పుస్తకాల మీద రాస్తున్నారు. ఈ పైసలు కాగితాల మీదనే ఉంటున్నాయి, ప్రజల దగ్గరికి పోతనే లేవు. సంక్షేమ పథకాలు పూర్తిగా పడకేసినాయి. ఎక్కడ రైతు భరోసా పూర్తిగా అమలు చేయలేదు, పింఛన్ల పెంపకాన్ని అమలు చేయలేదు, మహిళలకి 2500 రూపాయలు ఇస్తామన్నారు, అది అమలు చేయలేదు. లేమి అనేది సమస్య ఉంటే ప్రజలకు చెప్పండి, మేము చేయలేమని. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. మేము అసమర్థులము, మేము మాటలు బాగా చెప్పినాము, మా మాటలు కోటలు దాటినాయి కానీ మా చేతలు గడప కూడా దాటలేదని చెప్పండి, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు.